హలో రవి. హలో ప్రవీణ్. హలో బోత్. వీక్ 2. హలో. హలో. సో, ఎలాగో మన పాడ్‌కాస్ట్‌లో ఇలా ఒక స్టడీగా ఇంట్రోస్ అండ్ స్టడీస్ రొటేషన్ ఆఫ్ గెస్ట్ ఇంట్రోస్ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఎందుకంటే బయట ప్రపంచం ఎంత దారుణంగా మూవ్ అవుతుంది కాబట్టి మనకంత పేషెన్స్ కూడా లేదు. 1 వీక్‌లో ఇన్‌ఫాక్ట్ ఇది సెకండ్ వీక్ అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఐ థింక్ ఈ 1 వీక్‌లో జరిగిన దారుణాలు చూస్తుంటే ఏదో ఒక 1 ఇయర్ తర్వాత పాడ్‌కాస్ట్ చేసినట్టుంది. ఈ ఎవరో అంటారు కదా, టైం అనేది కిడ్స్ ఎలా పర్సీవ్ చేస్తారు, అడల్ట్స్ ఎలా పర్సీవ్ చేస్తారు, ఇట్స్ డిఫరెంట్. మనకి టైం చాలా ఫాస్ట్‌గా గడిచిపోతుంది అని. ఎస్పెషల్లీ అంటే లాస్ట్ 20 ఇయర్స్ చాలా ఫాస్ట్‌గా గడిచిందంట. దాంట్లో మళ్ళీ కోవిడ్ టైం నుండి ఇట్ ఇట్ ఇంక్రీజ్డ్ ఈవెన్ మోర్ అన్నమాట. ఇంకా టైం ఫాస్ట్‌గా గడుస్తుందంట కోవిడ్ నుండి. బట్ ఈ లాస్ట్ 2026 జాన్యురీ ఆర్ 2025 డిసెంబర్ నుండి అయితే టైం ఇస్ జస్ట్ ఒకటేమో ఫాస్ట్‌గా గడుస్తుంది. దాంట్లో చాలా విషయాలు జరుగుతున్నాయి. అంటే అసలిది నిజమా? అసలు అర్థం గూడా కావట్లేదు. ప్రపంచం చాలా వింతగా మారిపోతుందని ఎవ్రీ డే అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఎవ్రీ 5, 6 అవర్స్‌కి ఒకసారి అనుకుంటున్నాను అన్నమాట. సో, ఈవెన్ థాట్ ఈస్ గోయింగ్ అప్. ప్రవీణ్ ఐ మీన్ ఆ 5, 6 అవర్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ రైట్. యాక్చువల్‌గా నేను వీక్ బిగినింగ్‌లో ఫాలో అయిన ఓహ్ మై గాడ్! దిస్ ఈవెంట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ టెక్టానిక్ చేంజ్ అనుకునేది ఈ వీక్ నాకు ఫ్రైడే వచ్చేటప్పటికి ఆ విషయం గురించి కూడా మర్చిపోయాను. సంథింగ్ ఎల్స్ ఈస్ మోర్ బర్నింగ్ ఫర్ మీ. అంటే నేను యాక్చువల్‌గా ఈ కాల్ ముందర యాక్చువల్లీ ఐ వాస్ గోయింగ్ త్రూ. నేను ఈ వీక్ అంతా ఈ వేటి గురించి ఈదర్ ఎక్సైట్ ఆర్ యాంగ్జైటీ ఫీల్ అయ్యానని చూస్తే, ఆ లిస్ట్ చూస్తే అసలు ఇట్స్ లైక్ ఒక 1 ఇయర్ వర్త్ ఆఫ్ ఈవెంట్స్ ఒక 1 వీక్‌లో అయిపోయాయి యాక్చువల్‌గా. ఇన్‌ఫాక్ట్ 24 అవర్స్‌లో నేను నిన్నంతా చాలా బిజీగా ఉండి ఈవినింగ్ షటిల్ ఎక్కి ఇలా ఎక్స్ ఓపెన్ చేయగానే టాప్ ట్వీట్ 40% లే ఆఫ్స్ అన్నాడు. 40% లే ఆఫ్స్ ఏంట్రా? ఇది ఎక్కడిది అని ఇంకా తెలిసిందే కదా! మనం బేసికల్‌గా ధ్రువ్ నువ్వు మన సునామీ వార్నింగ్‌లో ఏదో చూచాయిగా ఎంత 50% అంటే వీడు నిజంగా 2 వీక్స్‌లో 40% తీసేయడం అనేది ఎంత దారుణం. ఐ థింక్ 50% ఈస్ వెల్ అండర్‌స్టూడ్ నంబర్. నేను అప్పుడు ఒక నంబర్ లెక్క ఏదో చెప్పా గదా! మన వర్క్ డేలో మనం చేసే కోడింగ్ అంతా 5% ఆఫ్ ద టైమ్‌లో చేయగలుగుతాము అంటే, ఈచ్ పర్సన్ కెన్ డూ 20x మోర్. సో, వర్క్ ఫోర్స్ షుడ్ బి కట్ డౌన్ బై 5%. బట్ దెన్ అగైన్ మనం బఫర్స్ అన్నీ యేసుకున్నా గూడా వర్క్ ఫోర్స్ షుడ్ బి కట్ డౌన్ బై 80%, 70%, వర్స్ట్ కేస్‌లో 50% అనే నంబర్‌కి నేను అరైవ్ అయ్యా. బట్ ఐ థింక్ 50% ఈస్ గివెన్. అండ్ ఈ దారియో గాడు ఏ పాడ్‌కాస్ట్‌కెళ్ళినా డప్పు కొట్టుకొని చెప్తున్నాడు. 50% పోతారు. మొత్తం పోతారు. అందరూ పోతారని ఎక్కడికెళ్ళినా ఏ పాడ్‌కాస్ట్‌కెళ్తే అక్కడికి మార్చి చెప్తున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పోతారని ఒకడికి చెప్తాడు. లాయర్స్ పోతాడని ఒకడికి చెప్తాడు. కాల్ సెంటర్‌లో ఎళ్ళినా అసలు మనుషులుగా కూడా ట్రీట్ చేయట్లేదు వాళ్ళు. ఎలాగో పోతారు. బట్ ఎక్కడికెళ్ళినా ఎవడో ఒకడు పోతాడు. మీ ఉద్యోగాలు పోతాయని డారియో చెప్తున్నాడు. బట్ ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. సీ, ఈ డారియో గాడిలో నాకు నచ్చే విషయం ఏంటంటే, ఈ డేమిస్ హాసబిస్ గాడు వీళ్ళు షుగర్ కోట్ చేసి యాక్చువల్లీ పోకపోవచ్చు. విల్ ఫైండ్ న్యూ జాబ్స్ ఏదో అవుతది అని చెప్పి కొంచెం మసిబూసి మారేడుకాయ చేస్తారు. బట్ డారియో ఇస్ స్ట్రెయిట్ టు ద పాయింట్. పోతారని క్లియర్‌గా చెప్తాడు. విచ్ ఇస్ ద ట్రూత్. వాడిప్పుడు యాహ్! యాక్చువల్‌గా ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనేవాడు ఇప్పుడు ఎవ్రీ వైట్ కాలర్ జాబ్ అని చెప్పి స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పేస్తున్నాడు వాడింకా. లైక్ ఇంకా మరి ఇంకా తణుక్కోవట్లే కూడా వాడింకా. ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఫెయిర్‌లీ ఆబ్వియస్ రైట్? సో, ప్రతి జాబ్ వైట్ కాలర్ జాబ్‌కి ఒక బేసిక్ డెఫినిషన్ ఏంటి? యూ హావ్ సమ్ రన్ బుక్ ఆఫ్ హౌ టు డూ థింగ్స్ అండ్ దెన్ యూ ఫాలో దట్ రన్ బుక్. దట్స్ ప్రిటీ మచ్ ఇట్. ఫర్ ఫర్ రెగ్యులర్ స్టఫ్ అంటే ప్రతి జాబ్‌లో ఇప్పుడు లాయర్స్ ఉన్నారు. లాయర్స్ ప్రొఫెషన్‌లో సీనియర్ లాయర్స్ వాళ్ళు చాలా ఆలోచించి లైక్ లాట్ ఆఫ్ కనెక్షన్స్ మేక్ చేసి పాత కేసులు తవ్విదీసి అలా చేసి ఓకే, దిస్ ఇస్ హౌ వి షుడ్ ప్రెజెంట్ దిస్ కేస్ అండ్ ఆర్గ్యూ అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కింద 10 మందికి నువ్వు వెళ్ళి ఆ కేస్ ఫైల్ చదువుకొని రా, నువ్వు వెళ్ళి ఈ కేస్ ఫైల్ చదువుకొని నాకు దాంట్లో పాయింట్ సమరైజ్ చేసి ఇవ్వు అని అంటారు. ఇవన్నీ నేను చెప్తుంటేనే నాకు లైక్ ఆబ్వియస్లీ క్లాడ్ విల్ డూ ఇట్ ఇన్ 30 సెకండ్స్. నువ్వు వెళ్ళి చదువుకో అని కూడా సో, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జూనియర్ లాయర్స్ పోతారు, ఇంటర్న్స్ పోతారు అంటే జూనియర్ లాయర్స్ ఏంది, సీనియర్ లాయర్స్ కూడా పోతారు. దానిలో అసలు డౌటే లేదు. ఇప్పుడు ఇప్పుడు నేనే నిజంగా
ఒక కేస్ ఇచ్చి క్లాడ్‌ని ఇలాంటి కేస్ ఏదైనా ఉందా? నాకొక మంచి ఆర్గ్యుమెంట్ రాసివ్వు బేస్డ్ ఆన్ ఫేమస్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ ఏదో అంటే అది రాసేస్తుంది. ఏముంది దాంట్లో యూ కెన్ ఈజిలీ ఎక్స్‌ట్రాపోలేట్ ఇట్ టు ఎనీథింగ్. నేను నిన్న ఒక ఇండియన్ డాక్టర్ రీల్ చూసా. వాడి దగ్గరికి ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు. వాడు 7 డేస్ నుండి వాడికి లైక్ చెస్ట్‌లో సెప్సిస్ ఏదో ఉంది. రకరకాలేవో ఉన్నాయి. వాడికి ఏ ట్రీట్మెంట్స్ అని చెప్పి వీడు టకటక ఏవో కొన్ని మందుల పేర్లన్నీ చెప్తున్నాడు. సో ఈజ్ మై థింగ్ సో ఫస్ట్ వాడిని అసెస్ చేయమన్నాడు అన్నమాట. చాట్ జీపీటీని. అంటే అది ఎగ్జాక్ట్ అసెస్ చేసింది. వీళ్ళు డాక్టర్స్ అసెస్ చేసింది తీసి చూపించాడు. 2 దే ఆర్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ అన్నమాట. సో ఒక సీనియర్ సర్జన్ వీళ్ళు డాక్టర్స్ ఐసీయూలో ఎలా అసెస్ చేశారో ఇదంతే అదే ట్రీట్మెంట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పింది. నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి దాన్ని అడిగాడు. అదొకటి చెప్పింది. వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనుకున్నది చూపించారు. 2 ఆర్ ద సేమ్. సో ఐ థింక్ if it is all about picking old patterns and building new stuff, it can do it just fine. ఇంకా మన అంటే డాక్టర్స్ దే కీప్ సీయింగ్ ద సేమ్ కేసెస్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. వాళ్ళేం ఆబ్వియస్లీ డాక్టర్లే ప్రాబ్లీ ఓన్లీ జాబ్ ఉంటారేమో. బట్ హ్యావింగ్ సెడ్ దట్ I think if you are just going by patterns, AI will just kill it all. బట్ ఐ థింక్ ఇందులో ఇన్‌ఫాక్ట్ నాకు ఎర్లీ ఈ మండే, ట్యూస్‌డే, యాక్చువల్లీ వెడ్నెస్‌డే ఈ వీక్ నేను కొద్దిగా సాఫ్టెన్ చేశాను నా స్టాన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఈ లాంగ్ రన్నింగ్ ఏజెంట్స్‌ని కొన్నిటిని నేను బేసికల్‌గా ఒక గోల్ పెట్టుకున్నా. ఈ మండే, ట్యూస్‌డే ఎవ్రీడే నిద్రపోయే ముందు ఒక లాంగ్ రన్నింగ్ ఏజెంట్ సెషన్స్ రన్ చేద్దామని. కన్సిస్టెంట్‌లీ అవి నేను చాలా సింపుల్‌గా పీఆర్‌డీని ఒక బనానా ఒలిచినట్టు ఒలిచినా కానీ దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ కొన్ని సార్లు ఇట్స్ నాట్ కొన్ని సార్లు ఐ థింక్ కన్సిస్టెంట్‌లీ నాకేమర్థమైందంటే వన్స్ ద కాంటెక్స్ట్ విండో ద లెంగ్త్ ఆఫ్ ద సెషన్ గోస్ పాస్ట్ లైక్ 2 అవర్స్ ఆర్ 1.5 అవర్ 2 అవర్స్ టైంకల్లా ఐ థింక్ ఇట్ ట్రైస్ లైక్ బ్రూట్ ఫోర్స్‌లీ డూయింగ్ సంథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ ప్రొడక్టివ్ అని నాకు అర్థమైంది. అండ్ నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఐ థింక్ knowing where the limits of the model are and having a judgment is such a crucial skill అనేది నాకు అర్థమైంది. అండ్ ద ఓన్లీ వే యూ కెన్ గెట్ దేర్ ఇస్ లైక్ ఎవ్రీడే నువ్వు మోడల్‌తో నువ్వు అసలు యూ హ్యావ్ టు ఆల్మోస్ట్ ట్రీట్ ఇట్ లైక్ ఎ పెట్ అండ్ రియల్లీ ఆర్ ఎ చైల్డ్ అండ్ అండర్స్టాండ్ వాళ్ళలో వీక్‌నెసెస్ ఏంటి, వాళ్ళలో ఇడియోసింక్రసీస్ ఏంటి, ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుంటేనే యూ కెన్ బీ ఇన్ సచ్ ఎ సిట్యుయేషన్ అనేది నాకు అర్థమైంది. అండ్ ఇన్ వన్ సెన్స్ నేను వెడ్నెస్డే చాలా ఆప్టిమిస్టిక్‌గా ఉన్నా. వెడ్నెస్డే ఈవినింగ్, థర్స్‌డే ఈవినింగ్ వీడు మొత్తం 40% ఏపేసినాక ఏందిరా ఇది అనుకున్నా గానీ వెడ్నెస్డే ఈవినింగ్ ఓకే ఐ థింక్ ఒక 2 ఇయర్స్ జాబ్ ఉంటదిలే అనుకున్నా గానీ బట్ దిస్ వీక్ ఐ హాడ్ లైక్ ఎ బ్రేక్ త్రూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేర్ మోడల్స్ ఆర్ స్ట్రగ్లింగ్, వై దే ఆర్ స్ట్రగ్లింగ్ ఒక మెంటల్ మోడల్ వచ్చింది. So our repeated use of throwing the same stuff at an agent and the infinite monkeys లాగా చేస్తే I also completely am against it. అసలు అంటే ఈ రాల్ఫ్ విగమ్ లూప్ is just BS అన్నమాట. అంటే just throwing tokens at it and చేయి ఏదో ఒకటి చేయి, ఇది కాకపోతే ఇంకోటి చేయి అని అంటే ఏదో ఒకటి చేస్తుంది కానీ ఆ ఏదో ఒకటి ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ఏదో పని చేసేటట్టు చేస్తుంది కానీ దట్స్ నాట్ గుడ్ ఎనఫ్. సో నేను ఐ జస్ట్ కంప్లీట్లీ డిస్ట్రస్ట్ అండ్ నాట్ యూజ్ రాల్ఫ్ విగమ్ లూప్ అట్ ఆల్ అనమాట. చేస్తే కరెక్ట్ గా దాని ఒక ప్రాపర్ 30-minute దీనిలో వన్ షాట్ చేసింది. చేయలేదు అని అంటే గో బ్యాక్ టు స్టెప్ 1 అండ్ ఆస్క్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అసలు ఎందుకు నువ్వు ఇలా చేయలేకపోయావు అని అంటే అదేదో దాని నుండి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసి జస్ట్ throw away that generated code and then redo it again. I think that's the only way to do it. అంతేగాని మళ్ళీ generated code లో అతుకులు బంతులు చేస్తే అది అవ్వదు. సో and having said that, I think ఈ 0 to 1 tasks where నీకు కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్ ఇలా ఉన్నప్పుడు it just is unable to do it. I agree. The right way to do those tasks is actually to sit and ఒక mold it like clay. నువ్వు స్టీర్ చేసి ఇలా కాదు ఇలా ఇది కాదు ఇది అని you make those higher order bit decisions each time and let it go and do this stuff. అలా చేస్తేనే అవుతుంది కానీ ఈ వన్ షాట్ చేస్తే అది ఏదేదో చేసుకుంటుందని నా ఉద్దేశం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ పీపుల్ సే మన GPT Codex 5.3 high extra high is able to do that stuff, బట్ నేను ట్రై చేయలేదు యాక్చువల్లీ. మా దాంట్లో యాక్చువల్గా మేము నాట్ జస్ట్ జనరేషన్, మేము డీబగింగ్ ఏజెంట్స్ కూడా రాసామన్నమాట. విచ్ మాకు లాంగ్ రన్నింగ్ డీబగింగ్ ఏజెంట్స్ కూడా రాసామన్నమాట. సేమ్ లాంగ్ రన్నింగ్ దో ఎందుకంటే వీఆర్ నాట్ జస్ట్ డీబగింగ్ వన్ వర్క్ లోడ్, వీఆర్ ట్రైంగ్ టు డీబగ్ మల్టిపుల్ వర్క్ లోడ్స్ అట్ ద సేమ్ టైం అనమాట. బేసిక్గా ఏంటంటే ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేస్తున్నాం అనమాట. సిస్టంలో వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి అని చెప్పి వీఆర్ కలెక్టింగ్ అ లాట్ ఆఫ్ వర్క్ లోడ్స్ అండ్ రన్నింగ్
అనాలిసిస్ ఆఫ్టర్ అనాలిసిస్ అనమాట. Oh, so this is అందులో basically tailing your server logs or something and trying to Yeah, find. Okay, కరెక్ట్ okay. కరెక్ట్. సో ఐడెంటిఫైయింగ్ కామన్ ప్యాటర్న్స్, బేసిక్గా ఎలాంటి ఇష్యూస్ కస్టమర్స్ రన్ అవుతున్నారు మా సాఫ్ట్వేర్ యూస్ చేసి అన్న దానికోసం చేసాం. ఈవెన్ దేర్ ఏంటంటే వాట్ వీ నోటిస్డ్ ఈజ్ ఈవెన్ దిస్ లైక్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మోడల్స్ ఆఫ్టర్ అ సర్టన్ టైమ్ they just go off on a tangent. Once they start going off on a tangent, if you leave them alone, they just come to a completely wrong conclusion anamata. So the idea we have is aa tarvata that should generate a plan PRD, and plan PRD nunchi automatically fix another coding agent should start actually putting up a feature request. That is a whole loop. ఒక్కసారి ఆ ప్లాన్ PRD తప్పొచ్చింది అనుకో, ఎవ్రీథింగ్ గోస్ ఆఫ్ రైల్ అనమాట. సో వీ డిడ్ నాట్ ఫైండ్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఆఫ్టర్ 45 minutes ఆ డీబగింగ్ ఏజెంట్స్ని పాస్ చేసి ఐ హ్యాడ్ టు మాన్యువల్లీ వెరిఫై అండ్ డూ దట్. I అండ్ see. ఇంకోటి ఏంటంటే ఈ మోడల్స్ కూడా నువ్వు అన్నావు కదా రవి, ఎక్కడ గుడ్ ఎక్కడ బ్యాడ్ అని. వన్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ దిస్, 3 months మోడల్స్ ఆర్ గెటింగ్ మచ్ బెటర్. ద పేస్ అట్ విచ్ ద మోడల్స్ ఆర్ గెటింగ్ బెటర్ ఈజ్ ఆల్సో హార్డ్. యాక్చువల్గా ఇఫ్ ఎనీథింగ్ ద స్కిల్ దట్ ఐఎమ్ ఫైండింగ్ అట్లీస్ట్ మా టీంలో కానీ నేను కానీ వాడే దాంట్లో ఆ హార్నెస్లు ఎలాగా పెట్టాలి నువ్వు, అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్, లైక్ ద టూల్స్ నువ్వు ఇస్తావు, అండ్ ఆల్సో కాన్స్టెంట్గా వాటిని రిప్ ఆఫ్ చేసేస్తూ ఉండాలి. యాజ్ ద మోడల్ ఈస్ గెటింగ్ బెటర్, సమ్ ఆఫ్ వాట్ వీ వర్ డూయింగ్ ప్రీవియస్లీ ఈజ్ యూస్లెస్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 2 months బ్యాక్ ఏం చేసామో అది నౌ ఇట్ డజంట్ సీమ్ లైక్ ద సేమ్ ప్రాసెస్ వీఆర్ ఫాలోయింగ్ ఈజ్ నో లాంగర్ వ్యాలిడ్. అట్లా అయిపోతుంది మాకైతే. ఇన్ఫాక్ట్ మా ఇంటర్నల్ దాంట్లో ఈరోజు ఒక డిస్కషన్, ఒక థ్రెడ్ నడుస్తుంటే ఒకళ్ళు ఇలా అడిగారు. సో మన బోరిస్ కూడా అన్నాడు కదా, మోడల్స్ ఆర్ గోయింగ్ టు గెట్ బెటర్, ఇది మరి హౌ ఆర్ యూ థింకింగ్ అబౌట్ అంటే, నేను చెప్పాను నా మెంటల్ మోడల్ ఈజ్ సేమ్. ఒక టాస్క్ ఇచ్చావు అండ్ ఈ టాస్క్ ఈస్ పుషింగ్ ఆ మోడల్ టు ద లిమిట్స్. నువ్వు దాన్ని ఓవర్ కాంప్లికేట్ చేసి టూ మచ్ హార్నెస్ బిల్డ్ చేసి దాన్ని ఎలాగొట్ట పని చేయించడం కన్నా, షెల్వ్ ద టాస్క్, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్, బ్రింగ్ ద సేమ్ టాస్క్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ మోడల్ అండ్ ట్రై ఇట్ అంతే. ఎందుకంటే నువ్వు ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు మేక్ ద టాస్క్ ఓవర్ ఫిట్ టు దట్ కరెంట్ మోడల్, దట్ మీన్స్ ద మోడల్ ఇస్ నాట్ దేర్. యు ఆర్ స్పెండింగ్ టూ మచ్ యాడ్ హాక్ హార్నెసింగ్ ఇవన్నీ, అండ్ ఇగ్నోర్ ఇట్ అండ్ డూ ఇట్ లైక్ బిఫోర్. ప్రీ మోడల్లో నువ్వు ఎలా చేసావు మోస్ట్లీ ఎలా చేసేసి కోడ్ జనరేషన్ కాటికి వాడుకో. అది నేను ఐ థింక్ దట్ ఈస్, బట్ ద మెయిన్ థింగ్ ఈస్ ఇది చేయలేని నువ్వు క్లియర్ గా ఒక బుక్ మార్క్ రాసుకుని ఇట్ కుడ్ డూ ఇట్, but I will try it in 4.7 or 5, Opus 5. I think that ability to kind of revisit where model is failing, because to be honest, I think this week is, for me, the model performance is like B- for me, because it like absolutely no main review escalation ki oka report adite, it kind of absolutely made up random stuff on like the root cause everything. Then లక్కీలీ నేను అది మా డైరెక్టర్స్కి ఎవరికి పంపించలేదు, నేను అన్ని డబుల్ చెక్ చేసుకున్నా కాబట్టి బతికిపోయాయి. బికాస్ ఇట్ జస్ట్ మేడ్ అప్ ఎవ్రీథింగ్, ఆల్ ద నెంబర్స్, జూడ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని నేను. సో Yeah, 2 points there. Not good, same thing. The first one is that దీనికి మోడల్ కి మనం ఒక నీ వర్క్ ఫ్లో కోసం ఒక స్కిల్ లో ఒక హెవీ బిగ్ ప్రాంప్ట్ రాసి దాంట్లో ఓకే డూ దిస్, if this doesn't work then do this, if else, for loops, ఇలా ఆల్మోస్ట్ సూడో కోడ్ ఆర్ ఇంగ్లీష్ లో చేస్తే యూ హ్యావ్ లైక్ ఆల్రెడీ లాస్ట్. బికాస్ ఇంకా దానికి బ్యాండేడ్లు అన్ని పెట్టుకుంటూ కానీ యాక్చువల్లీ ఈ పర్టికులర్ కేసులో మాత్రం డూ దిస్, ఇఫ్ నాట్ డూ దిస్ అని అంటే ఇలా ఎంతకని రాస్తావు. దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ రైటింగ్ సూడో కోడ్. సో ఐ థింక్ ద వే టు గో అబౌట్ ఇట్ ఈస్ express your desired state, నీ high level philosophy, and say, hey, this is how it should be. These are like the user stories. These are your evals. This is how you should validate yourself. Then go like do whatever you want. But express your invariants and your desired states. అంతేగాని దానికి ఎలా చేయాలని నువ్వు చెప్పొద్దు, అసలు అదే చేసుకుంటుంది. బట్ దానికి నీ డిజైర్డ్ స్టేట్ మాత్రం చెప్పాలి. అండ్ అన్నట్టు అది అలా చేయలేకపోతే then try a different model or just don't do it. Because నేను సేమ్ ప్రాంప్ట్ ని ఓపస్ కి ఇచ్చేది కొంతమంది మా దాంట్లో హైకుకి ఇచ్చారు, ఇట్ జస్ట్ ఫాల్స్ అపార్ట్, ఇట్ జస్ట్ కాంట్ డూ ఇట్. సానెట్ కూడా చేయలేదు కొన్నిసార్లు. సో అది చేయొద్దు. రెండోది ఐ థింక్ టు మేబీ స్ట్రక్చర్ ఇట్ ఈవెన్ మోర్, దీన్ని మేబీ యూ షుడ్ టర్న్ ఇట్ ఇంటూ అన్ ఇంటర్నల్ ఈవాల్ బేసిక్ గా. సో ఇదే ప్రాంప్ట్ ని నువ్వు ఈ మోడల్ రన్ చేసి జస్ట్ కమ్ అప్ విత్ యువర్ ఓన్ స్కోరింగ్ మెథడ్. బికాస్ ఇప్పుడు ఈ ఈవాల్స్ ఈ బెంచ్లు రాసే వాళ్ళందరూ ఏదో తోపుగాళ్ళు ఏం కాదు. ఇట్స్ జస్ట్ వే ఆఫ్ సేయింగ్ హే ఐ విల్ స్కోర్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ వే అండ్ దెన్ కమ్ అప్ విత్ ద ఫైనల్ స్కోర్, అండ్ దిస్ ఇస్ హౌ ఆల్ ద మోడల్స్ విల్ పర్ఫార్మ్ అగేన్స్ట్ మై స్కోర్. ఇప్పుడు నేను ఒకటి బుల్షిట్ బెంచ్ అని ఒక ఈవాల్ రాశాడు. అదేంటంటే మోడల్ కావాలని బుల్షిట్ క్వశ్చన్స్ ఇస్తాడనమాట. ఇస్తే
which ones will detect that bullshit and respond back instead of playing along అనేది వాడి మోడల్. ఇలా you can write any benchmark of yours. So internal గా write your own evals and then maybe as new things come just test it against it so that you can attest and say see ఈ టాస్క్ కి ఇది పని చేస్తుంది ఇది పని చేయదు అని చెప్పడానికి, because otherwise it's just vibes right now and it's very hard. And I think mainly, coming to launches, I think one thing which was this week's reasonably good launch is Claude's auto memory. ఎందుకంటే నా వర్క్ ఫ్లోలో నేను ప్రతి సెషన్ అండ్ ఎస్పెషల్లీ మా దాంట్లో ఏంటంటే మాకు ఆబ్వియస్లీ డెడికేటెడ్ డెవ్ సర్వర్ ఉంటుంది కాబట్టి, బట్ మాకు ఆన్ డిమాండ్ సర్వర్స్ ఉంటాయి అనమాట. సో వి స్పిన్ అప్ అండ్ ఆన్ డిమాండ్ సర్వర్, అండ్ పొరపాటున అది పోయింది అనుకో, నాకు ఆ సెషన్ లెర్నింగ్స్ అన్ని సడన్ గా పోతాయి కదా. ఐ హావ్ టు ఎన్ష్యూర్ దట్ ఐఎమ్ డూయింగ్ సెషన్ లెర్నింగ్ అండ్ దిస్ థింగ్. ఈ ఆటో మెమరీ ఈజ్ I think pretty good feature in general, and also I think it is one thing which first time make me pause, ఏంటి ఇప్పుడు మల్టిపుల్ మోడల్స్ నేను వాడలేనా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లౌడ్ వాడు ఒక్కడి దగ్గర మెమరీ ఉంటే రేపు మరి నేను కోడెక్స్ ఎలా వాడుకుంటాను, జెమిని ఎలా రైట్ నో ఐ డోంట్ హ్యావ్ దట్ బిగ్ ఇది. ఎందుకంటే ఇన్ఫాక్ట్ ద ఇంటర్నల్ ఆర్కెస్ట్రేటర్ ఐ యూజ్ ఇట్ కెన్ బి స్వాప్ టు ఎనీ మోడల్ అనమాట. ఐ థింక్ దట్ ఈస్ వన్ బిగ్ థింగ్. కానీ అట్ సమ్ పాయింట్ ఇట్ వాజ్ ఇన్ఎవిటబుల్ కదా రవి, ఎందుకంటే రైట్ నౌ స్విచ్చింగే కాస్టే లేదు పాపం వీళ్ళకి. నువ్వు నీకు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ 1 month ఇచ్చిన తర్వాత నువ్వు ఆన్ స్నాప్ ఆఫ్ ఫింగర్ దాని పక్కన అవతల పడేసి కోడెక్స్ బాగుందంటే కోడెక్స్ వాడతావు. మళ్ళీ కోడెక్స్ 1 week తర్వాత ఒకవేళ క్లాడ్ వాడు ఇంకో మోడల్ లాంచ్ చేస్తే క్లాడ్ అది వాడేస్తావు కదా. అట్ సమ్ పాయింట్ దే హ్యావ్ టు బ్రింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ అ స్టిక్కీనెస్. సో ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ దట్ దే విల్. కానీ వాళ్ళ పేస్ ఆఫ్ పివటింగ్, వాళ్ళ పేస్ ఆఫ్ లైక్ ప్రొడక్టివిటీ, క్లాడ్ ఎవ్రీ డే ఒక కొత్త ఫీచర్, అండ్ ఇవేంటి కూడా లైక్ చిన్న చిన్న ఫీచర్స్ కాదు. లైక్ ఇన్ ద పాస్ట్ ఒక ఆటో మెమరీ ఫీచర్ లాంచ్ చేయాలన్నా, లేకపోతే నిన్న రిమోట్ సెషన్ ఫీచర్ లాంచ్ చేయాలన్నా, నిన్న రిమోట్ సెషన్ ఫీచర్ ఏమో ప్రో యూజర్స్ కి రీసెర్చ్ లో ప్రివ్యూ మోడ్ లో లాంచ్ చేసి, ఇవాళ దే ఆర్ లైక్ లాంచింగ్ ఇట్ ఫర్ ఎవ్రీ లైక్ మ్యాక్స్ యూజర్స్ కి నిన్న లాంచ్ చేసి ప్రో యూజర్స్ కి ఇవాళ లాంచ్ చేసేయడం. The pace at which they are launching is like unbelievable. Asala, it's not. నేను అసలు వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ ని ఐఎమ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు కీప్ అప్ విత్ ఇట్. బిఫోర్ ఐ కెన్ ఎక్స్పెరిమెంట్ ఇంకో కొత్త ఫీచర్ వస్తుంది. I think one thing, 2 things in this. Definitely they are probably on Opus 5.5, Opus 6, which is insane, and they are probably using like these tokens at a rate which is unsustainable for a regular company. And given that day 0 నుంచి వీళ్ళు Opus తో ఉన్నారు కాబట్టి their harnesses and ability to self learning loop are state of the art. I think all 3, I mean ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంటేనే నువ్వు చాలా ఎక్కువ ఉంటావు. యూ హ్యావ్ లైక్ 2 versions ahead model. You are aggressively using compute, fast plus mode ఏదో వాడతారు. And 3, their development practice are extremely well suited. So I think they're getting into a self reinforcement loop where one engineer is describing the feature and getting that out, and Yeah, it is at this point pretty well established that the reason Opus and the Claude models in general got so better is because of the agent harness. And agent harness is actually giving it a lot of alpha, a lot of context, rather than just isolated simple prompts. So that is definitely a secret sauce. And clearly, once we'll codex ship chesaka, GPT is also able to like do the same. That was my first thought. Second thought, on a side note, the remote control feature and then auto memory have almost brought Claude code running on a Mac Mini on par with OpenClaw anamata. It's like very because ultimately what do you want? You want to have an agent run stuff in like use tools in your computer, and you want to access remotely. So so dan kosam multiple band-aid solutions avani unnai gaani right now you can just like open your Mac Mini, open 10 sessions, set all of them in remote control, and you can use them from your phone. And another thing with OpenClaw and it summarizes your chats and then stores it in a flat file and then retrieves it and loads it in memory for the next session, which is exactly what auto memory is. So I think those two have brought it very, very close to OpenClaw at this point. And might as well, Claude stuff is pretty standard, కాబట్టి might as well just use that. Only thing ఏంటంటే నీకు మోడల్ చాయిసెస్ కావాలి అంటే that is but see, I mean, OpenClaw power users will always say control, my data, my control, లేకపోతే I have model control అంటాడు. కానీ 99.99% of the people ki it doesn't even matter. Just the ability that you have like a remote agent, which is your personal assistant laga,
ఉంటే I don't care who like I Yeah. don't need to set up a Mac Mini in my closet. Kada. Yeah. And the third thing was schedule tasks, which does like cron kind of Oh, stuff. yeah. You can set it up every 30 minutes and then it'll do the same thing over and over again. Yeah. అది నువ్వు అంటుంటే నాకు యాజ్ వీ వర్ ఈవెన్ డిస్కసింగ్ వీళ్ళ ఫీచర్ లాంచెస్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది కర్సర్ లాంటి వెరీ హై టాలెంటెడ్ ఇంజనీరింగ్ టీం వాళ్ళు ఒక అమేజింగ్ ఫీచర్ లాంచ్ చేస్తే ఏది దే లాంచ్ దిస్ క్లౌడ్ ఏజెంట్స్ డెమో ఫీచర్ లాంచ్ చేశారు కదా, దే హ్యావ్ దేర్ ఓన్ కంప్యూటర్. అసలు అది నా టాప్ ఆఫ్ ద మైండ్ లో కూడా లేదు. ఇన్ ఎన్ నార్మల్ వరల్డ్ ఆ ఫీచర్ చూసి నేను వావ్ అనుకుని ఒక 1 week 2 weeks అసలు ఎట్లా లాంచ్ చేశారు ఇలాంటిదని. ఐఎమ్ నాట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ఇట్ అన్నది యాక్చువల్ గా ద పేస్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎస్పెషలీ క్లాడ్స్ Anthropic వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఈజ్ రిడిక్యులస్. అంటే దాన్ని జస్ట్ వైప్ అవుట్ చేసేసారు ఇట్లా మెమరీ నుంచి, అట్లా మన మెమరీ నుంచి. Cursor is just the fastest growing company to $1 billion ARR in history. అనే ట్యాగ్ వాళ్ళు కేవలం ఒక 4 months ఉంచుకున్నారు, and then Claude Code, the fastest growing product, and Claude Code just wiped it out, and now it's like ఇన్ఫాక్ట్ నేను దీనికి రిలేటెడ్ ట్విట్టర్ లో చూస్తున్నాను, ఎవరో ఒకళ్ళు ఐ డోంట్ నీడ్ మై కర్సర్ సబ్స్క్రిప్షన్ ఎనీమోర్ అని ఒకళ్ళు చెప్తే వెంటనే అందరూ మీటు నాది కూడా క్యాన్సిల్ చేసి నాది కూడా క్యాన్సిల్ చేసి అందరూ ఇలా మీటు అని. మాకు ఆఫీస్ లో మా ఏఐ టీమ్ వాళ్ళు పింగ్ చేసి ప్రూవ్ చేస్తున్నారు అనమాట, హే నీ కర్సర్ యూసేజ్ అసలు లేదు, డూ యూ వాంట్ లైక్ ప్రూవ్ దిస్ అకౌంట్ అంటే యా షూర్ గో హెడ్ అని మా దాంట్లో కూడా చాలా మంది. నేను యాక్చువల్లీ ఇందాకే నా కర్సర్ యూసేజ్ చూసా. ఐ హావెంట్ ఇష్యూడ్ లైక్ అ సింగిల్ మోడల్ కాల్ ఇన్ కర్సర్ in the last I think 2 or 3 weeks. I'm just using it as an IDE. At which point why should I use it as an IDE? Yeah, నేను VS Code ఓపెన్ చేసి, of course we never used cursor. My flow is terminal first to browser, check the PR, again terminal to browser. అంతే. మధ్యలో VS Code ఇవేమి ఓపెన్ చేసే కాన్సెప్టే లేదు అసలు. అయిపోయింది, 6 రోజులు అయిపోయినాయి. మేమైతే నేను అంతే నా కర్సర్ని ఎప్పుడో ఐ యూస్ టు యూస్ కర్సర్ ఓన్లీ, కానీ హ్యాబిట్ వల్ల కర్సర్ ఇంకా ఓపెన్ ఉంటుంది. జస్ట్ బికేమ్ అన్ ఐడిఈ ఫర్ మీ. నేను మోడల్ ఇన్వొకేషన్స్ అన్ని జస్ట్ టెర్మినల్ నుంచి క్లౌడ్ కోడ్ అంతే బేసిక్ గా. ఇప్పుడు కోడెక్స్ కూడా జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, కానీ ఇట్ ఈస్ లైక్ కర్సర్ ఇస్ జస్ట్ బికమ్ అన్ ఐడి ఫర్ మీ. ఐ మీన్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ నీడెడ్. ఈవెన్ ఐడి నేను యాక్చువల్ గా ఓపెన్ చేసి ఊరికే జస్ట్ గిట్ వర్క్ ట్రీ చూస్తాను అంతే, అంతకన్నా అది అంతకన్నా ఏం చూడట్లేదు. అది కూడా బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేస్తున్నాయి. నేను యాక్చువల్ గా మొన్న ఐ కాట్ మై సెల్ఫ్ డూయింగ్ దిస్ అనమాట. నేను ఏదో చేంజెస్ చేశాను, తర్వాత నార్మల్ గా గిట్ కమిట్ కమాండ్ ఇవ్వచ్చు కదా, నేను క్లాడ్ సెషన్ లో కమిట్ చేంజెస్ అని చెప్తున్నా. సో అంటే ఎంత లేజినెస్ వచ్చేసింది అంటే నాకు గిట్ కమిట్ అనే కమాండ్ రాయాలి. అఫ్ కోర్స్ అసలు అంటే కమాండ్ లైన్ ఎందుకు ఓపెన్ చేయడం, నేను ఓపెన్ చేయడం నా ZSH లో ఓపెన్ చేయడమే క్లౌడే ఓపెన్ చేస్తాను నేను. మళ్ళీ టెర్మినల్ ఎందుకు ఓపెన్ చేయడం, అంత కావాల్సి బ్యాంగ్ పెట్టి వాడొచ్చు అంతే. అండ్ అది కూడా కాదు, అందులో నాకు ఇది మనకి ఇప్పుడు ఇమ్యూన్ అయిపోయాం, కానీ అన్నిటికన్నా మోస్ట్ యూజ్లెస్ కనిపించేది ఏంటంటే, నేను మనసులో అనుకున్నది వెంటనే అది ఇలా గ్రే లైన్ లో చూపిస్తుంది కదా, డూ యూ వాంట్ టు కమిట్ అండ్ ఆల్సో రన్ ద టెస్ట్ అంటే ట్యాబ్ నొక్కాలి. అరే అట్లీస్ట్ నన్ను ఈ 3 అక్షరాలే నేను రాసేది, అది కూడా నాకు ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ నేను మొన్న అదేదో అంది, డూ యూ వాంట్ టు రన్ దిస్ అనాలిసిస్ ఆన్ టాప్ ఆఫ్ డ్యూడ్, ఇంకేందిరా అసలు నేను ట్యాబ్ ఒక్కటే నొక్కిరా, అది మాత్రం ఇట్స్ డెస్ట్రాయ్స్ యువర్ ఈగో. A grey prompt is go ahead, Brian. నిన్న ఏదో చిన్న చేంజ్ చేస్తే అది తర్వాత నీ దగ్గర ఆల్రెడీ ఈ స్కిల్ ఉంది, దీంతో నువ్వు ప్లే రైట్ తో ఒకసారి బ్రౌజర్ లో టెస్ట్ చేయమంటావా అని నన్ను అడిగింది. నాకు నిజంగా బొమ్మరిల్లు సినిమాలో వాడి డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. నెక్స్ట్ నేను ఏం చేయాలో కూడా నువ్వే చెప్పేస్తే ఇంక నా అవసరం ఏముందో కూడా అర్థం కావట్లేదు. అది లిటరలీ అది నెక్స్ట్ నేను కమిట్ చేసిన తర్వాత అది చేద్దాం అనుకునే లోపల అది నన్నే అడిగేస్తుంది, నెక్స్ట్ ఇది చేయమంటావా నన్ను. అంటే ఐఎమ్ లైక్ వాట్ ఇంక నేను ఎందుకు, నా అవసరం ఏంటి ఇది అని అనిపిస్తుంది నాకు. నేనే ఒక బ్యాక్గ్రౌండ్ ఏజెంట్ అయిపోతానేమో, జస్ట్ కోఆర్డినేటింగ్ బ్యాక్గ్రౌండ్ ఏజెంట్ అయిపోతానేమో ఫ్యూచర్ లో. అదే కదా ఇందాక మొన్న మామూలుగా ఇది వరకు నీకు గుర్తుందా, స్టాక్ ఓవర్ఫ్లో ఉండేటప్పుడు కమాండ్ సి కమాండ్ వి అని ఒక కీబోర్డ్ ఉండేది, ఒక జోక్ ఉండేది. ఇప్పుడు ట్యాబ్ అని ఒక కీబోర్డ్ ఒకటి ఉంది, ట్యాబ్ అండ్ ఎంటర్ కీబోర్డ్ అంతే. ఇది ఒక కొత్త, బికాస్ ఇన్ ద క్లౌడ్ మోడ్ ఆల్ యూ నీడ్ ఇస్ ట్యాబ్ అండ్ ఎంటర్ అంతే. నేను ఎంటర్ నొక్కడం కోసం ఈ పుట్ పెడల్ కొనుక్కున్నా అనమాట. దీంతో లైక్ కాల్తో తొక్కుతా ఉండొచ్చు, బట్ యాక్చువల్లీ ఇది రిటర్న్ ఇచ్చేస్తున్నా, బికాస్ ఇప్పుడు ఎంటర్ కూడా నొక్కట్లా, జస్ట్ డేంజరస్లీ స్కిప్ పర్మిషన్స్. ఐ మీన్
Awesome. Cool. I think we are at the 20-minute mark and pretty good. Week 2 successful complete చేసాం. Week 3కి ఏమవుతుందో మనకేం తెలీదు. See you.